జానకి విషయంలో మీరెన్నిసార్లు భయపడినా తన ధైర్యాన్ని చూసి నేను మురిసిపోయేదాన్ని. మీరిప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పని చేసావు దుర్గమ్మ. ఈ నిజాన్ని ఇప్పుడా చెప్పేది? ఎప్పుడో చెప్పాలి కదా. అప్పుడే కదా నా కూతుర్ని కాపాడగలిగేవాణ్ణి. ఈ ఊరికి దూరంగా తీసుకెళ్ళి అసలు ఈ ప్రాంతాన్నే తెలియకుండా పెంచేవాణ్ణి కదా. జానకిని కాపాడుకోవటానికి ఇన్ని పాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఏంటి బాబు ఇది? మీలో ధైర్యాన్ని నింపడానికి నేను ఈ నిజాన్ని చెప్పాను. కానీ మీరెందుకు ఇంతలా భయపడుతున్నారు? భయపడకుండా ఎలా ఉండమంటావు? పసిగుడ్డు ప్రాణాలే తీయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు జానకి ఆ ఇంటి వారసురాలంటే ఊరుకుంటారా? అసలే జానకి మీద పగతో రగిలిపోతున్న వాళ్ళు ఆ ఇంటి పిల్లని దక్షమ్మ కూతుర్ని బతకనిస్తానంటావా? దుర్గమ్మ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి బాబు అది? ఈ నిజం జానకి తెలియకూడదు. ఎప్పటికీ ఈ నిజాన్ని జానకి కానీ ఇంకెవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు. జానకమ్మ గురించి భయపడ్డం ఏంటి బాబు? తననెవ్వరూ ఏమీ చేయలేరు. ఆ పసికందు ప్రాణాలు తీయాలనుకుంటేనే ఆ భగవంతుడు నా ద్వారా కాపాడి మీ దగ్గర పెరిగేలా చేశాడు. ఇప్పుడు ఆ తల్లి ప్రాణాలు వాడు తీయగలరా? ఏదో ఒకరోజు వాళ్ళ నిజస్వరూపాన్ని జానకమ్మ బయట పెడుతుంది. అప్పుడు ఆ ఇంటి మనిషిగా ఆ ఇంట్లోకి వెళ్తుంది. దుర్మార్గులు బయటికి వెళ్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వద్దు దుర్గమ్మ, నాలో ధైర్యాన్ని నింపడం కోసం నువ్వు ఈ మాటలు చెప్పొద్దు. ఎప్పటికీ పులి సాధుజీవిగా మారదు. అధికారం మీద వ్యామోహం పెంచుకున్న వాళ్ళు కనికరం చూపించరు. ధైర్యంగా ఎదురు వెళ్ళడం మంచిదే. కానీ ఎదురు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో. అందుకే జానకి ఈ నిజాన్ని చెప్పనని నువ్వు నాకు మాట ఇవ్వు. సరే బాబు, నేనైతే ఎవ్వరికీ చెప్పను. దుర్గమ్మ, ప్రాణాలు తీసేస్తాం, కుటుంబాన్ని మట్టిలో కలిపేస్తామన్నా కూడా ఆ ఇంటిపై విశ్వాసంతో నువ్వు దక్ష కూతుర్నే కాపాడావా? జానకిగా పెరుగుతున్న నిజాన్ని దాచావా? మాకు తెలియకుండా ఉంచాలి అనుకున్నావు కదూ? తప్పు చేసావు దుర్గమ్మ. దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండి. నా పేరు జానకి, బొబ్బిల్ నుంచి వచ్చాను. ఓ, నువ్వు దీక్షితులు గారి కూతురు కదమ్మా? అవునండి. చెప్పమ్మా, ఏంటి కేసు? మా ఊరి సీతారామాలయం గురించి మీకు తెలుసు కదా? తెలుసమ్మా, అది చాలా చారిత్రాత్మక ఆలయం కదా. నేను కూడా 2-3 సార్లు అక్కడికి వచ్చాను. ఆ గుడికి మేము వంశపారపర్యంగా పూజారులమండి. ప్రస్తుతం మా నాన్న దీక్షితులు గారు ఆ గుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. మంచిదే. ఇంతకీ విషయం ఏంటి? ఎన్నో తరాలుగా మా కుటుంబమే ఆ గుడిని చూసుకుంటోంది. అయితే మా నాన్నగారి హయాంలో అప్పటి గుడి ధర్మకర్త అయిన దాక్షాయణి గారు ఆ గుడి మాన్యం, ఆ గుడికి సంబంధించిన ఆస్తులు మొత్తం బాధ్యతంతా మా నాన్నగారికి అప్పగిస్తూ అక్కడ ధర్మపీఠం దగ్గర ఒక తీర్మానం చేశారు. అది మాటల ద్వారా జరిగిన తీర్మానం కాబట్టి ఇన్ని రోజులు దాని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ కొన్ని కారణాల వల్ల మా నాన్నగారిని ఆ గుళ్ళో అడుగు పెట్టొద్దు అంటున్నారు. అలా ఎలా చేస్తారమ్మా? వంశపారంపర్యంగా మీకే వస్తుంది. పైగా
ఆధిపత్యం కూడా మీకే ఇచ్చాక వద్దు అనడానికి హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? అదే మాట అడిగి మళ్ళీ గుడిని మా నాన్నగారికి అప్పగించేలా చేశాను. అయితే వాళ్ళకి కోపం వచ్చినప్పుడల్లా గుడి నుంచి పంపించే ఆనవాయితీ మార్చాలి అంటే ఆ తీర్మానం చట్టం కావాలి అని నేను కోరుకుంటున్నాను. అది సాధ్యమేనా అండి? తప్పకుండా అవుతుందమ్మా. అయినా తరతరాలుగా మీరే చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా హక్కులు మీకే ఉంటాయి. ధర్మకర్తల పాలనలో ఉన్నా సరే పూజారిగా దాని మీద సర్వ హక్కులు ఆయనకు ప్రభుత్వం కల్పిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి సంబంధించిన పేపర్స్ అన్ని ప్రిపేర్ చేసి కోర్టు ద్వారా మా హక్కు మాకొచ్చేలా చేయగలరా? షూర్ అమ్మా, తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం అండి. మళ్ళీ మా నాన్నగారు ఇబ్బంది పడకూడదు. రాముడికి దూరం అయ్యానని కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఆయన బాధపడితే నేను చూడలేను. సరేనమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. కొన్ని కాగితాల మీద నువ్వు సంతకాలు పెట్టి వెళ్ళు. డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి కోర్టు ద్వారా పని జరిగేలా చూస్తాను. ఆ, ఇక్కడ సైన్ చేయమ్మా. ఇక్కడ పక్కనమ్మా, కింద కింద కూడా పెట్టు. ఇక్కడ ఓకేనమ్మా, మీ పని పూర్తి చేస్తాను. అలాగే అండి. మీ ఫీజు? దేవుడికి సంబంధించిన కార్యక్రమం కదమ్మా, పని పూర్తయ్యాక తీసుకుంటాను. సరే సార్, వీలైనంత తొందరగా అయ్యేలా చూడండి. నా పేరే సత్యమూర్తి. అసత్యం నాకు తెలియని విద్య. నువ్వు వచ్చి నా దగ్గర చెప్పావు కదా, ఇక మీ పని అయిపోయినట్టే. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వస్తానండి. ఏంటి సత్యమూర్తి, మళ్ళీ ఏ సత్యం చెప్పడానికి నాకు ఫోన్ చేశావు? నా పేరులో ఉన్న సత్యం నాలో ఉంటుందనుకుని మీ ఊరి గుడి పూజారి కూతురు జానకి ఇప్పుడే వచ్చి నన్ను కలిసి వెళ్ళింది. అవునా? ఎందుకు? మా మీద కేసు పెట్టమని చెప్పిందా? మేం ఇబ్బంది పెడుతున్నాము, ఎలాగైనా సరే వాణ్ణి అరెస్ట్ చేయించండి అని నిన్ను వేడుకుందా? తన తండ్రికి గుడి మీద సర్వహక్కులు ఉండాలని అప్పుడు మాటగా చెప్పింది. ఇప్పుడు నోట్ రూపంలోకి మారాలి అని కోరుకుని వెళ్ళింది. మీరేదో ఇబ్బంది పెట్టినట్టున్నారు. అందుకే చట్టం ద్వారా సాధించాలనుకుని వచ్చింది. న్యాయం చేయండి అని నమ్మకంగా నన్నే అడిగింది. మరి ఆమె నమ్మకాన్ని వమ్ము చేయడం ఎందుకు? తను కోరుకున్నట్టు చేస్తే తనకి న్యాయం జరుగుతుంది. మీరు కోరుకున్నట్టు చేస్తే ఆ నమ్మకం సొమ్ము రూపంలో మారి నా అకౌంట్లో పడుతుంది కదా సార్. ఏం చేయాలో మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. నీలాంటి వీర విధేయుడు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళకి ఎక్కడా ఎలాంటి భయం ఉండదని మరోసారి నిరూపించారు. ఇంతకీ సంతకాలు తీసుకున్నావా? ముందు జాగ్రత్తగా కొన్ని సంతకాలు పెట్టించాను. మంచిది. ఆ సంతకాలు పెట్టించిన పేపర్ మీద ఏం రాయాలో నేను చెప్తాను, అది రాయి. ఎలాంటి పరిస్థితినైనా మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మిమ్మల్ని మించిన వారు లేరండి. సరేలే, అలా నోటీసులు పంపించు. నీ అకౌంట్కి నీ డబ్బులు పంపిస్తాను. ఎప్పుడనగా ఫోన్ చేశానమ్మా, ఇంకా రావట్లేదు చూడు. ఒరేయ్, పెద్ద బంగ్లాలో ఉన్నా అది కూడా జైలు లాంటిదే కదరా. వీళ్ళు బయటికొస్తే ఆ రుద్రాణి ఎక్కడికి అని అడుగుతుంది. దానికి అబద్ధం చెప్పి రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదరా. ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫోన్లో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకైనా మంచిది ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడకూడదని ఇంటికి రమ్మన్నాను. వీళ్ళు వచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను.
వచ్చావనయ్యా? రా, ఇంత ఆలస్యం ఏంటనయ్యా? ఇప్పుడే లాయర్ విశ్వాసం ఒక విశ్వసనీయమైన సమాచారం నాకు అందించాడ్రా. తనకు అన్నీ చెప్పొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఏంట్రా, ఫోన్లో మాట్లాడమంటే కుదరదు, ఇంటికి రమ్మని చెప్పావు, ఏం జరిగింది? నువ్వు అంత కంగారుగా చెప్పేసరికి నాన్నమ్మకేం జరిగిందో అని డాడ్ ఎంత భయపడ్డాడో తెలుసా బాబాయ్? ఖచ్చితంగా మా ముగ్గురిని బతికుండగానే పాతిపెట్టే రోజులు ఇంకెంతో దూరంలో లేవన్నా. అందుకే భయపడుతున్నాను. ఏయ్, నన్ను ఎదిరించిన వాళ్ళు మట్టిలో కలిసిపోయారు, కానీ మనల్ని మట్టిలో కలిపేంత ధైర్యం ఈ బొబ్బిల్లో ఎవరికొచ్చిందిరా? ఆ రోజు దక్షకెంతమంది పిల్లలు పుట్టారు? 2 పుట్టారమ్మా. హ్. ఒక ప్రాణం దుర్గమ్మ గాల్లో కలిపేసింది. ఇంకో ప్రాణం గాల్లో కలవకుండా ఆ దేవుడు అడ్డుపడ్డాడు. ఇన్ని రోజులు మనం కూడా అలాగే అనుకున్నాం, కానీ దక్ష 2 కూతుర్లు బతికే ఉన్నారు. ఏంటి బాబాయ్ నువ్వనేది? భూమి గురించి మనందరికీ తెలుసు, కానీ చనిపోయిన మనిషి ఎలా బ్రతికొస్తుంది? ఏ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏదైనా కలగనవా? చచ్చింది ఎలా బతికొస్తుందిరా? పురుడు పోసిన దుర్గమ్మని ముందే మనం బెదిరించాం, ప్రాణాలు తీసేస్తామని చెప్పాం. అందుకే కదా ఆ రోజు ఇంటికొచ్చి ఆడపిల్ల భూమి మీద పడగానే ఏడుపు వినిపించినంతసేపు పట్టలేదు, గొంతులో ఊపిరాగిపోయేలా చేసింది. మరి ఇంకో పిల్ల బతుకుందని నువ్వెలా చెప్తున్నావు? దుర్గమ్మని మనం బెదిరించాం, కానీ అది మన ముందు భయపడినట్టే నటించింది. నువ్వన్నట్టుగానే ఏడుపు ఆగిపోయింది, కానీ తన ఊపిరి ఆపలేదు. మొత్తం మందిచ్చి ఆ పిల్లని బయటికి తీసుకువెళ్ళింది. ఇంతలో మళ్ళీ నొప్పులు వచ్చేసరికి ఒక చెట్టు కింద పెట్టేసి లోపలికి వెళ్ళింది. అలా అయితే తర్వాత ఆ పిల్ల గురించి తెలియాలి కదా, మరి ఇంతవరకు తెలియకుండా ఎలా ఉంది? అదే ఎవరి ఊహకి అందకుండా ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు దీక్షితులు పూల జంగిడి మోసాడు కదా, ఆ జంగిడిలో ఒక పాప పడిందంట. ఆ పాప గురించి ప్రపంచానికి చెప్పకుండా తన భార్య ప్రసవానికి వెళ్ళింది, పురుడు పోసుకుని వచ్చింది, ఆడపిల్ల పుట్టిందని దీక్షితులందరినీ నమ్మించాడు. ఇప్పుడు జానికి రూపంలో పెరుగుతున్న అమ్మాయి ఎవరో కాదు, దక్ష పెద్ద కూతురు. ఏంట్రా, ఏంట్రా నువ్వనేది? ఇన్నాళ్ళు తెలియని నిజం ఇప్పుడు ఎలా తెలిసింది? దుర్గమ్మ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పావు కదా, దాని ప్రతి కదలికని గమనిస్తూనే ఉన్నాను. ఈరోజు దీక్షితులతో తను మాట్లాడుతూ ఈ నిజాన్ని చెప్పింది, నేను విన్నాను. పొరపాటున ఇదే నిజం మమ్మీకి తెలిసిందంటే నిజంగానే బ్రతికుండగానే మనల్ని సమాధి చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మాట పెదవి దాటింది అంటే పృథ్వీ దాటడానికి ఎంతో సమయం పట్టదు. నమ్మక ద్రోహం చేసిన దుర్గమ్మని ప్రాణాలతో ఉంచకూడదు. నిజం తెలుసుకున్న దీక్షితుల ప్రాణం కూడా గాల్లో కలిసిపోవాలి. దీక్షితులు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని దుర్గమ్మ దగ్గర మాట తీసుకున్నాడు. దీక్షితుల ద్వారా ఈ మాట బయటికి రాదు. పోనీలే, తెలియకుండానే తన ప్రాణాల్ని తనే కాపాడుకున్నాడు. దుర్గమ్మ ఇప్పుడు దీక్షితులకి చెప్పింది అంటే సమయం వచ్చినప్పుడు జానకికి రుద్రానికి కూడా చెప్తుంది. అంటే దుర్గమ్మ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
దీక్షితులు ఎప్పుడైనా ప్రమాదంగా మారతాడు అంటే అప్పుడు తన గురించి ఆలోచించండి. దుర్గమ్మా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుందమ్మా. ఈ సంతోషానికి కారణం ఒకరున్నారు నాన్న. తెలుసమ్మా, నువ్వు ఎవరి వల్ల ఇంత హ్యాపీగా ఉంటున్నావో నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? ఎలా నాన్న? నేనెప్పుడు మీతో చెప్పలేదు కదా. చెప్తే గానీ కూతురు మనసు తెలుసుకోలేనంత అమాయకుడు ఏం కాదమ్మా. నీ సంతోషానికి కారణం మన జానకి, అవునా? ఓ అమ్మయ్యా. అయ్యగారు కాఫీ తీసుకోండి. ఏంటి ఫ్రెండ్, రమ్మని ఫోన్ చేసావు? ఏంటి నాన్న, తనని రమ్మని నువ్వు ఫోన్ చేసావా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆడపిల్లలున్న ఈ ఇంటికి పెద్ద దిక్కుగా మీ అమ్మ లేదు కదమ్మా. అందుకే ఈ ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా ఏ మంచి విషయమైనా ముందుగా జానకికి చెప్దాం అనుకున్నాను. జానకితో చెప్పిన తర్వాత ఎలాగో నీకు ఆ విషయం తెలుస్తుంది కదా. ఏంటి ఫ్రెండ్ ఆ మాట? ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పు. ఎవరి ఫ్రెండ్ ఈ అబ్బాయి? ఆ తర్వాత చెప్తాను, ముందు ఎలా ఉన్నాడో చెప్పు. చాలా బాగున్నాడు. భూమి ఒప్పుకుంటే అతనే ఇంటికి అల్లుడు అవుతాడు. చాలా గొప్ప సంబంధం అమ్మా. అబ్బాయి చాలా మంచివాడు. ఆ కుటుంబం గురించి కూడా నాకు బాగా తెలుసు. అందుకే మన భూమికి ఆ సంబంధం చూద్దాం అనుకున్నాను. ఈ విషయం చెప్దామని నేను రమ్మన్నాను. ఏంటమ్మా, ఏమైంది? సడన్ గా ఇలాంటి మాట చెప్పేసరికి ఆడపిల్ల కదా, తట్టుకోలేకపోతుంది. పిచ్చి తల్లి, ఇంత అమాయకురాలు అయితే ఎలా అమ్మా? అయినా నా కూతురు నా ఇంటికి రావాలని కోరుకున్నానే గాని ఈ ఇంట్లోనే ఎప్పుడు ఉండిపోవాలని నేను ఎందుకు అనుకుంటాను? ఎదిగిన ఆడపిల్లకు తోడు తీసుకురావాలి కదమ్మా. ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలి, అత్తారింటికి పంపించాలి. అప్పుడే తండ్రిగా నా బాధ్యత తీరినట్టు అవుతుంది. అదేంటి భూమి, ఇక్కడ నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు అటువైపు తిరిగిపోయావేంటి? నాన్న ముందుగా ఈ మాట నీతోనే చెప్పాలన్నారు కదా, కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చూసావా జానకి, మా అక్కని తను ఎంత గొప్పగా చెప్పినా ఈ విషయం ముందు తనకి చెప్పినందుకు ఎంతలా అలిగిందో. ఎంతైనా ఆడపిల్ల కదా, అలా అలిగితేనే అందం. ఈ ఫోటో తనకి చూపించి తన అభిప్రాయం ఏంటో తెలుసుకో, సరేనా? నాకు చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. ఫ్రెండు, ముందు భూమికి చెప్పాకే ఈ సంబంధం చూసి ఉంటే బాగుండేదేమో. తనకి ఏం కావాలో అడగలేని అమాయకురాలు నా కూతురు. తనకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. మా మంచి కోరుకునేది నువ్వు, మా గురించి గొప్పగా ఆలోచించేది నువ్వే. ఈరోజు ఇంట్లో ఈ ఆనందాన్ని కారకురాలివి నువ్వు. అందుకే ముందు నీతోనే చెప్పాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళి భూమి అభిప్రాయం ఏంటో తెలుసుకోమ్మా. అలాగే ఫ్రెండ్.
అత్తయ్య మేము సిటీకి వెళ్తున్నాం అత్తయ్య. 2-3 రోజుల్లో వచ్చేస్తాం. అదేంటి భార్గవ్, ఇప్పుడు సిటీకి వెళ్ళడం ఎందుకు? అదే అత్తయ్య, షుగర్ ఫ్యాక్టరీ పని గురించి మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను కదా. ఆయన రేపటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన్ని కలిసి అన్ని విషయాలు మాట్లాడి పని పూర్తి చేసుకుని వద్దామని. ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరిద్దరూ బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. ఒక్కసారి ఆలోచించండి. అయినా ఆగిపోయిన పెళ్లి గురించి పదే పదే ఆలోచించుకుంటే బాధే తప్ప పరిష్కారం ఏం దొరుకుతుంది? నీ కూతుర్ని నేను ప్రేమిస్తే నా ప్రేమ అర్థం చేసుకోకుండా మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటానంది. నా బాధ ఎవరికి చెప్పుకోను? పెళ్ళ ఆగిపోవడంతో అన్ని సమస్యలు మొదలయ్యాయి. ఎవ్వరి మనసులు బాగోలేవు. ఫ్యాక్టరీ సంగతి తర్వాత చూసుకుందాం. అది కాదు అత్తయ్య, ఇది మన ఇంటి సమస్య. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో మనమే ఆలోచించుకోవాలి. కానీ షుగర్ ఫ్యాక్టరీ అంటే కొన్ని వందల మంది రైతులు, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొన్ని వందల మంది కూలీల సమస్య. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. మినిస్టర్ గారితో ఇన్ని రోజులు మాట్లాడింది అదే కదా. పరిష్కారం వచ్చే సమయానికి మన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని దాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. నీ కంట కన్నీరు నేను చూడలేను. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నీకు ఈ బాధ ఉండకూడదు అంటే నీ మనసేంటో నాకు తెలియాలి. చెప్పు భూమి. నాకు బావంటే ఇష్టం. అదేంటి భూమి? అవును జానకి, నాకు బావంటే ఇష్టం. చచ్చేంత ప్రాణం. ఏం మాట్లాడుతున్నావు భూమి? మీ బావతో పెళ్ళొద్దనుకునే కదా నువ్వు వచ్చేసావు. మరిప్పుడు బావంటే ఇష్టమని చెప్తున్నావేంటి? నేనిష్టమన్నది భార్గవ్ బావని కాదు. మరి అబే బావంటే నాకు చాలా ఇష్టం. నేను తనని ప్రేమిస్తున్నాను.